జీవితంలో సంతోషం లేదని నీవు వచ్చావేమో, కృంగుదల ఉందేమో, నా జీవితం ఏంటి అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని కలగజేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము శారా జీవితాలు కూడా మనం చూస్తే వారి జీవితాల్లో సంతోషం లేదు, వారి జీవితాల్లో దుఃఖమే ఉంది. కారణం ఏంటంటే వారికి పిల్లలు లేరు. వాళ్ళకి ఆస్తి ఉంది, అన్నీ ఉంది, పరివారం ఉన్నారు, కానీ పిల్లలు లేరు. దేవుడు వారి దుఃఖకరమైన జీవితాల నుంచి ఇస్సాకు అనే కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకు అనే మాటకు నవ్వు అని అర్థం. దుఃఖకరమైన వారి పరిస్థితుల్లో నుంచి దేవుడు నవ్వు కలగజేశాడంటే సంతోషాన్ని కలగజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని సన్నిధిలో కనపడటానికి ఆతృత పడితే, దేవుని సన్నిధిలో ఉండటానికి సిద్ధపడితే, దేవుని సన్నిధిలో నాటపడితే మొట్టమొదటిగా కలిగేది పరిపూర్ణమైన సంతోషం. లోకంలో సంతోషం లేదు మీకు, లోకంలో సంతోషం అనేది లేదు. మీకు సంతోషం, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే లోకరక్షకుడైన యేసు ప్రభువారి యొక్క సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, అప్పు రేపు పొద్దున తెల్లారి ఉదయం 7 గంటలకల్లా నా అప్పు కట్టకపోతే నేను ఊరుకోనని అన్నా సరే, నేను ఉదయకాల సమయం ప్రార్థనకి వెళ్తావా వెళ్ళవా? కంపల్సరీ వెళ్తావు. నువ్వు తెల్లారేపసరికి ఒకవేళ అనారోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ గారు నువ్వు చనిపోతావు అని చెప్పినా సరే నువ్వేం చేస్తావు? తెల్లారి ప్రార్థనకి వెళ్తావు. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు సంపూర్ణ సంతోషం కలగజేసేది లోకరక్షకుడు యేసు ప్రభువారు. మనుషులు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఎవరో లేరని నువ్వు కృంగుబాటుకి గురయ్యావేమో, ఎవరో లేవని నువ్వు బాగా కృంగి వేదన పడుతున్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం.